హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను పాస్తా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా తొందరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ బటర్ వేసుకొని, బటర్ లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. బటర్ కాస్త మెల్ట్ అయ్యాక ఇందులోకి 2-3 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసి ఇందులోకి వేసుకోండి. టొమాటోలు కాస్త మెత్తగా అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీని మీద 1 నిమిషం మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. టొమాటోస్ బాగా మగ్గాక దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్ వేసుకోండి. ఇప్పుడు సాసెస్ అండ్ ఆనియన్ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు క్యారెట్, 1 కప్పు క్యాప్సికమ్ వేసుకోండి. వెజిటేబుల్స్ కాస్త క్రంచీగా ఉంటే బాగుంటుంది, మరీ ఎక్కువగా కుక్ చేయకండి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టి బాగా ఉడికించుకోండి. ఆ తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని 1 కప్పు పాస్తా యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ ట్విస్టెడ్ పాస్తా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాస్తాని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1 కప్ పాస్తాకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ యాడ్ చేసుకోండి. లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, పాస్తా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి పాస్తాని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.